ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజుగారు ఒక కొత్త తరహాలో వెంటాడబోతున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఆ రాజుగారు ఎవరు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని వెంటాడాలనుకుంటున్నారు, ఏ తరహాలో వెంటాడబోతున్నారు అనే అంశాల గురించి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. జగన్మోహన్ రెడ్డిని రాజుగారు ఒక కొత్త తరహాలో వేటాడబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ జగన్మోహన్ రెడ్డిని వేటాడబోతున్న ఆ రాజుగారు ఎవరు, ఏ తరహాలో వేటాడబోతున్నారు అంటే ఏం చెప్తారు? సో కొత్తగా అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన జగన్మోహన్ రెడ్డిని వేటాడుతున్నటువంటి ఒకే ఒక రాజు రఘురామకృష్ణరాజు. ఆయన వేటాడినట్టు జగన్మోహన్ రెడ్డిని మరొకళ్ళు ఎవరు వేటాడలా. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఆ తరహాలో వేటాడలా. ఈయన సరే ఆయన ప్రతిపక్ష నేత కాబట్టి ప్రతిపక్ష నేతగా ఆయన కార్యక్రమంలో ఆయన ద్వారా ఆయన చేశారు. బట్ రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా గెలిచి ఆయన రచ్చబండ అనేటువంటి కార్యక్రమం ద్వారా ఏ విధంగా వేటాడాడు జగన్మోహన్ రెడ్డిని అనేది మనం అందరం చూసాం. దానికి ప్రతిగా జగన్మోహన్ రెడ్డి కూడా ఏ విధంగా కక్ష తీర్చుకున్నాడు అనేది మనం చూసాం. అధికారాన్ని ఉపయోగించుకుని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజుని ఏపీసీఐడి పోలీసులు సునీల్ చేత అరెస్ట్ చేయించి నిబంధనలకు విరుద్ధంగా ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఆయన్ని కొడుతూ ఉంటే ఆయన్ని లైవ్లో చూపించారు అనేది, మొబైల్ ద్వారా వీడియో కాల్ చూపించారు అనేది అప్పట్లో రఘురామకృష్ణరాజు చేసినటువంటి ఆరోపణ. ఆ మేరకు అప్పట్లో లోక్సభ స్పీకర్గా ఉన్నటువంటి ఓం ప్రకాష్కి కూడా ఆయన కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసి విచారణకు కూడా కోరాడు ఆయన. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు, నరేంద్ర మోడీ తోటి మంచి సంబంధాలు కలిగి ఉన్నాడు కాబట్టి దాని మీద విచారణ ముందుకు కదలలేదు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు డే వచ్చింది, రఘురామకృష్ణరాజు టైం వచ్చింది ఇప్పుడు. అందుకే ఇప్పుడు మరొక పందాలో వేటాడుతున్నాడు. ఫలితాలు వచ్చేంత వరకు ఒక రకమైనటువంటి పోరాటం చేశాడు రఘురామకృష్ణరాజు. రచ్చబండ కార్యక్రమం ద్వారా లేదా జగన్మోహన్ రెడ్డి విధానాలని ప్రజా వ్యతిరేకంగా ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు అనే దాని మీద బాగా పోరాడాడు రఘురామకృష్ణరాజు. ఆయన ఎప్పుడైతే థర్డ్ డిగ్రీ ప్రయోగించారో అప్పటి నుంచి ఇంకా వేగం పెంచాడు జగన్మోహన్ రెడ్డి మీద రాజకీయంగా దాడి చేయడానికి. ఆయన విధానాలు ఇవన్నీ కూడా వాస్తవంగా రఘురామకృష్ణరాజు చెప్పినటువంటి మాటలు కనుక పరిగణలోకి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణంగా ఓడిపోయినవాడు కాదు. ఆయన ఎప్పటికప్పుడు చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపాడు రఘురామకృష్ణరాజు. అదే సజ్జల రామకృష్ణారెడ్డి ఏది చేసినా కానీ భలే అంటూ బాగా ఊదాడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు 11 స్థానాలకు పరిమితం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. అదే రఘురామకృష్ణరాజు మాట్లాడినట్టయితే ఖచ్చితంగా ఎంతో కొంత అట్లీస్ట్ 11 కాకపోయినా కొంత గౌరవప్రదంగా స్థానాలు ఉండేవి. కానీ రఘురామకృష్ణరాజు మాట వినకపోగా రఘురామకృష్ణరాజుని ఆయన అధికారాన్ని ఉపయోగించి సొంత పోలీసులతోటి ఏ విధంగా ఆయన మీద దౌర్జన్యం చేయించడో థర్డ్ డిగ్రీ ప్రయోగించేసడం మనందరం చూసాం. ఇప్పుడు రఘురామకృష్ణరాజు టైం వచ్చింది. రఘురామకృష్ణరాజు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచాడు. రేపు మాప ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉందని అంటున్నారు. రఘురామకృష్ణరాజు గారు మంత్రి కాబోతున్నారా, రఘురామకృష్ణరాజు గారు స్పీకర్ కాబోతున్నారా? రఘురామకృష్ణరాజు స్పీకర్గా ఉండాల్సిన అవసరం ఉంది కానీ బట్ ఇప్పుడు అవసరం లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే అసలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడా రాడా అనేటువంటి సందేహం ఉంది. ఆయన అసలు అసెంబ్లీకి రాడు అనేది కూడా వినిపిస్తుంది. ఆయన అసెంబ్లీకి రానప్పుడు రఘురామకృష్ణరాజు స్పీకర్గా ఉండాల్సిన అవసరం కూడా లేదు. సో కాబట్టి సరే ఆయన స్పీకర్ అవుతాడా లేదా అనేది తెలిసింది, 2-3 రోజుల్లో తెలిసింది. ఆయన అయితే స్పీకర్గా అయితే బాగుంటుంది అని చెప్పి ఆయన అభిమానులు అందరూ కూడా అనుకుంటున్నారు. స్పీకర్ కావాలి, ఆయన స్పీకర్ స్థానంలో కూర్చోవాలి, జగన్మోహన్ రెడ్డి రావాలి. ఇప్పుడు ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా జగన్మోహన్ రెడ్డికి. ఆయన ఒక సభ్యుడు, ఆయన 164 మంది తర్వాత ఆయనకి ఎక్కడో సీట్ ఇస్తారు అసెంబ్లీలో, ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు కాబట్టి. ప్లస్ సీనియారిటీ పరంగా కూడా ఆయనకేమి ముందు సీట్ ఏమీ రాదు. ఆయన ఎమ్మెల్యేగా కూడా సీనియారిటీ తక్కువే కదా, కాబట్టి ఆయనకి ముందు ఫ్రంట్ సీట్ అయితే రాదు జగన్మోహన్ రెడ్డికి. ఆయన్ని కూడా వెనకబడేసి వెనక సీట్లో ఉంటారు. సో అలా ఖచ్చితంగా అది రూల్స్, అదేమో కక్ష సాధింపు ఇది కాదు. రూల్ ప్రకారమే ఆయనకి వెనక సీట్ వస్తుంది, ముందు సీట్ ఎవరు రాదు. ప్రతిపక్ష నేతగా పవన్ కళ్యాణ్ ఉంటాడు. పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు సంబంధించిన సభ్యులు వీళ్ళందరూ ఉంటారు. ఈయన జగన్మోహన్ రెడ్డి వెనక ఎక్కడో వేస్తారు. ఆయనకు వచ్చింది 11 కాబట్టి ఆ 11లో ఒకటిగా ఉంటాడు ఆయన.
సో కాబట్టి ఈయన ఒకవేళ స్పీకర్ అయినా కానీ ఆయనకేమో వచ్చే టైం కూడా తక్కువే జగన్మోహన్ రెడ్డికి. అంటే టైం ఉంటుంది కదా, అంటే ఆయా పార్టీలకు వచ్చినటువంటి సభ్యులను బట్టి టైం కేటాయిస్తారు మాట్లాడటానికి. సో 11 మంది కాబట్టి ఆయనకి అత్యంత తక్కువ టైం వస్తుంది. కాబట్టి రఘురామకృష్ణరాజు ఆయన్ని అదుపులో పెట్టాల్సిన అవసరం కూడా లేదు స్పీకర్ గా ఉంటూ. కాబట్టి అంత అవసరం ఉండకపోవచ్చు. కాబట్టి రఘురామకృష్ణరాజు మినిస్టరే తీసుకుంటారేమో అని అనిపిస్తుంది, లేదా ఆయన డిప్యూటీ స్పీకర్ గానే అట్లా పరిమితం చేస్తారేమో అనిపిస్తుంది ఒకటి. రెండు ఏంటంటే, ఇప్పుడు రఘురామకృష్ణరాజు మరొక యుద్ధాన్ని ప్రారంభించాడు జగన్మోహన్ రెడ్డి మీద. అసలు జగన్మోహన్ రెడ్డి అనే అతను రాజకీయాల్లో ఉండకూడదు అనేది లక్ష్యం రఘురామకృష్ణరాజు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడు, లేదంటే మళ్ళీ ఆయన పార్టీ నిలబడుతుందంటే అసలు వచ్చే ఇండస్ట్రియలిస్టులు రారు అనేది ఆయన భావన. ఇప్పుడు ప్రభుత్వం మారింది, ప్రభుత్వం మారిన తర్వాత పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, వాణిజ్యవేత్తలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. ఆల్రెడీ అమరావతి పనులు ప్రారంభమయ్యాయి. కొంచెం వేగం ముంచుకున్నటువంటి ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి అనే అతను ఉన్నాడు, ఆయన మళ్ళీ పార్టీ నిలబెడతాడు అనేటువంటి సంకేతాలు కనుక పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు, వ్యాపారవేత్తల్లోకి వెళ్తే వచ్చేటువంటి వాళ్ళు రారేమో, మళ్ళీ పొరపాటున మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ 2029లో ఇతను ఏమన్నా పోటీ చేసి వస్తాడేమో అనేటువంటి అనుమానం ఉంటే రారేమో అనేటువంటి ఒక భావన రఘురామకృష్ణరాజులో ఉంది. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే అతను అసలు రాజకీయాల్లో ఉండకూడదు, రాజకీయాల్లో పనికిరాడు, రాజకీయాల్లో ఉండకుండా చేయాలి అనేది రఘురామకృష్ణరాజు యొక్క యుద్ధం, ఫైనల్ యుద్ధం. దాంట్లో భాగంగా ఇప్పుడు గుంటూరులో ఆయన కేసు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి మీద. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తన మీద 3rd డిగ్రీ ప్రయోగించారు అనేది ఆయన కేసు పెడుతూ హత్యాయత్నం చేశారు, హత్య చేయబోయారు. ఆ రోజున హార్ట్ ఆపరేషన్ చేయించుకొని ఉన్నాను అని చెప్పినప్పటికీ కూడా మందులు ఇవ్వకుండా పోలీసులు, ఆ సునీల్ అనే అతను ఏపీసీఐడి చీఫ్ గా ఉన్నటువంటి సునీల్ మందులు ఇవ్వకుండా, సునీల్ అప్పుడు కొన్ని రోజుల్లో సునీల్ ఆయన అరెస్ట్ చేసినప్పుడు సునీలే ఉంది. సో మందులు ఇవ్వకుండా ప్లస్ ఆయన మీద కూర్చొని తొక్కి హత్య చేయబోయారు అనేటువంటిది ఆయన చెప్తున్నాడు. దానికి సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ సునీల్ ఇద్దరిని నిందితులుగా చేరుస్తూ వాళ్ళ మీద కేసు పెట్టండి, 307 పెట్టి అరెస్ట్ చేయండి అని చెప్పి కేసు పెట్టాడు. కేసు పెడుతూ దాని మీద పోరాటానికి సిద్ధమయ్యారు. దాంతో పాటు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసులు ఏవైతే ఉన్నాయో, ఆల్రెడీ పాత కేసులు ఉన్నాయి కదా, సిబిఐ కేసులు ఉన్నాయి కదా, వాటన్నిటిని త్వరితగతిన విచారించాలి అనే దాని మీద ఆయన ఆల్రెడీ పిటిషన్ వేసున్నాడు. ఆ పిటిషన్ ఇప్పుడు హైకోర్టులో ఉంది. సో ఆ కేసుల మీద పోరాటంతో పాటు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు హత్యాయత్నం తన మీద హత్య చేయబోయారు, హత్య చేయడానికి వాళ్ళు ప్లాన్ చేశారు, తనని 3rd డిగ్రీ ప్రయోగించారు, వీటన్నింటి ఆధారాలు సబ్మిట్ చేస్తున్నారని చెప్పి గుంటూరులో పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్పీని కూడా కలిశారు, డీజీపీని కూడా కలిసి గుంటూరు ఎస్పీని, డీజీపీని కలిసి ఆయన ఈ కేసు నమోదు చేయండి, ఎఫ్ఐఆర్ చేసి తన మీద హత్య చేయబోయారు కాబట్టి హత్యాయత్నం కింద వీళ్ళ మీద కేసు పెట్టి విచారించాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి ఆయన ఇప్పుడు పట్టుబట్టాడు. సో అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన మీద హత్యాయత్నం జరిగిందని చెప్పి ఆధారాలు కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి అలాగే సునీల్ అనే అతను ఇద్దరిని కూడా అరెస్ట్ చేసేదానికి అవకాశం ఉంది. ఇదొక కేసు. ఇది కాకుండా మిగతా కేసులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆయన పోరాడతారు. ప్లస్ ఆడ బాబాయి మర్డర్ కేసు, వివేకానంద రెడ్డి మర్డర్ కేసు సంబంధించి కూడా ఆయన ఇంకా కేసు పోరాడే అవకాశం ఉంది. అదే ఆయన చెప్పారు, చాలా క్లియర్ గా చెప్పాడు, న్యాయస్థానాల్లో నేను వదిలిపెట్టను, ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాను, అలాగే ప్రజా పోరాటంలో ప్రజాక్షేత్రంలో గెలిచాం కాబట్టి న్యాయ పోరాటంలో కూడా గెలుస్తాము, జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ రాజకీయాల్లోకి రాకుండా చేయటమే తన లక్ష్యం అని చెప్పి ఆయన తన పోరాటాన్ని స్టార్ట్ చేసిన వల్ల. సో ఆ పోరాటంలో ఆయన విజయం సాధిస్తారా లేదనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.